2-3 వీడియోలు ఒకే వీడియోలో కలిపి పెడుతున్నానండి. అండి పుదీనా చూడండి ఎంత గ్రోత్గా వచ్చిందో టబ్బులో, చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా పుదీనా మాత్రం. మంచి సువాసన అయితే వస్తుందండి, పుదీనా స్మెల్ సూపర్గా ఉంది, మంచి వాసన వస్తుంది. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, ఫ్రెష్గా పుదీనా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి, విజయవాడ. వాళ్ళైతే మేడ మీద డ్రాగన్ చెట్టు పెట్టారు. ఒక చిన్న బకెట్లో పెట్టారు చూడండి, ఎంత మొక్క అయిందో డ్రాగన్ చెట్టు. చూడండి ఇదిగోండి, కనిపిస్తుంది మీకు? చిన్న బకెట్లో అయితే పెట్టారు చూడండి, ఎంత గ్రోత్ అయిందో డ్రాగన్. ఎంత గ్రోత్ అయిందో చూసారా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. పింక్ కలర్ ఉంటుంది అనమాట లోపల. ఇప్పుడైతే సీజన్ కాదనేమో, మొన్నటి వరకు చాలా కాయలు కాసినాయి అంటండి డ్రాగన్. చూడండి ఇక్కడ టమోటాలు మొత్తం ఇప్పుడు ఎంత బాగా వచ్చింది టబ్బులో. మీ మేడ మీద టబ్బుల్లో అండి మొక్కలు టమాటో చెట్లు అయితే పెట్టారు. చెట్టుకి ఒకే చెట్టుకి ఎన్ని టమోటా కాయలు వచ్చినాయి చూడండి. ఇవ్వండి ఎంత బాగున్నాయి టమాటాలు, నాటు టమాటాలు అంట. అసలు చూడండి గుత్తులుగా అయితే కాసేసినాయండి టమాటాలు. ఇదిగోండి మొత్తం చెట్టు అంతా కూడా బాగా కాసినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా టమాటా చెట్టే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకో టబ్బులు అయితే పెట్టారండి, ఇంకో కొమ్మ డ్రాగన్. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా టమాటా చెట్లేనండి. ఇవి చూడండి ఎంత చెర్రీ కాయలు లాగా ఉన్నాయో. దగ్గర బాబీ చిన్న టమాటాలు అండి. ఇవ్వండి ఈ సైజే ఉంటాయి అంటండి టమోటాస్, చెర్రీ టమాటోస్ లాగా ఉన్నాయి. చిట్టి టమోటాలు అనమాట. ఇంతేనంటండి చిన్ని టమోటాలు ఈ సైజులోనే ఉంటాయంట, ఫుల్గా ఉంటాయంట ఈ టమోటాలు. చూడండి గుత్తులుగా ఉన్నాయి టమాటాలు, కనిపిస్తున్నాయి మీకు? మొత్తం చిట్టి టమోటా అనమాట. ఇది మొత్తం ఈ సైజులోనే ఉంటాయండి. ఇది మొత్తం టమాటా చెట్లు అండి. మొత్తానికైతే అండి మిద్దె తోట మీద మా బాబాయ్ వాళ్ళు ఎక్కువ శాతం టమాటా చెట్లు అయితే వచ్చేసినాయండి బాగా. వంకాయ చెట్లు కూడా పెట్టారు. ఇవన్నీ చూసారా వంకాయ చెట్టు అయితే. ఇది ఎన్ని చెర్రీ టమాటాలు అనమాట. అసలు ఎంత పుల్లగా ఉంటాయి అంటండి, చాలా బాగా పుల్లగా ఉంటాయి అంటే టమాటాలు. ఇది చిట్టి టమాటాలు మొత్తం గుత్తులుగా వచ్చినాయి ఈ టమాటాలు. చూడండి ఇవ్వండి పిందెలు మొత్తం. ఇవ్వండి చిట్టి టమాటాస్ అనమాట. ఈ సైజే ఉంటాయి అంటండి ఇది. ఇవ్వండి ఇక్కడ తయారైనవి చూసారా, అది మొత్తం అన్నమాట. అదిగోండి ఇక్కడ పెద్ద చెట్లు బాగా వస్తున్నాయి, టమాటా చెట్లు బాగా వచ్చినాయండి చెట్లు అయితే. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టారు మళ్ళీ పుదీనా చెట్టు. చూసారా టబ్బులో ఎంత బాగా గ్రోత్ అయిందో, బాగా వచ్చింది కదండి పుదీనా మాత్రం అసలు. మళ్ళీ దీనిలోనే డ్రాగన్ కొమ్మ దీంట్లో కూడా పెట్టారండి ఒకటి, ఇక్కడ కూడా వస్తుందని చెప్పి. ఇంకా ఇదంతా తులసి చెట్లు. మొత్తం చుట్టుపక్కల బిల్డింగులు చూడండి. ఈ సిటీ అంటే పక్కనే ఉంటాయి కదండి బిల్డింగులన్నీ. పక్షులు వెళ్తున్నాయి చూడబోదు, బాగా సూపర్గా ఉంది. అయిపోయింది. మేడ మీద మా అమ్మ నేను 2 ఫోటోలు అయితే దిగామండి. డ్రాగన్ చెట్టు బాగుంది కదండి చూడటానికి అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని అండ్ మా చిన్న మమ్మీ మా కోసం ఉదయాన్నే టిఫిన్ అయితే వేస్తుందండి. మేము వెళ్ళిన మొదటి రోజు అయితే ఫుల్ గారెలు అయితే తినేసాం. ఆ రోజున గారెలు వేసింది. ఇక రెండో రోజు కూడా గారెల పిండి ఉందని చెప్పి గారెలు మళ్ళీ వేస్తుందండి. ఇంకా పక్క స్టవ్ మీద ఇడ్లీ అయితే పెట్టేసింది. ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ అయితే కుక్ అవుతున్నాయండి. ఇంకా ఆ రోజు మా చిన్న మమ్మీ లంచ్ ఏం ప్రిపేర్ చేసిందంటే వెజ్ బిర్యానీ చేసిందండి. మేము నీసు తినొద్దు అనుకున్నాను, నేను నీసు తింటలేదండి, మానేశాను. ధ్యానం చేసుకుంటున్నాను, పిరమిడ్కి వెళ్తున్నాను, శాకాహారాన్ని తీసుకుంటున్నానండి. నీసు అనేది మానేశాను. ఈ నీసు గురించి మరొక వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇంక ఇప్పుడు ఇక్కడ అయితే టిఫిన్ వేయటం అయితే కంప్లీట్గా అయిపోయిందండి. గారెలు వేయటం నాకైతే 2 ఇడ్లీ 3 గారెలు అయితే పెట్టిందండి మా పిన్ని. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నా. సూపర్ ఉన్నాయండి గారెలు, క్రిస్పీగా. అలా ఉంటేనే బాగుంటుంది కదా, కొంచెం లైట్గా చెక్క ఉండేటట్టు వేసుకోవాలి గారి, అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు. పల్లీ చట్నీ చేసిందండి, టమాటా చట్నీ పల్లీ చట్నీ కాంబినేషను సూపర్ ఉందండి. టేస్ట్ అయితే ఎంత స్పాంజీగా దూదులల్లే ఉన్నాయండి ఇడ్లీ అయితే. చాలా బాగుంది టిఫిన్.
నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి ఇడ్లీ, అంత బాగున్నాయి. ఇక ఇక్కడ మేడ మీదకి అయితే వచ్చానండి. ములక చెట్టు ఉంది మా పిన్ని వాళ్ళకి. ములక్కాళ్ళు అయితే బాగా దిగిందండి కాపు, అసలు విపరీతమైన ములక్కాళ్ళు దిగినాయి. మా పిన్ని ములక్కాళ్ళు అయితే అమ్ముద్దండి కాడ 10 రూపాయలకి, చాలామంది కొనుక్కుంటారు కూడా. నాకు కూడా కొన్ని కాళ్ళు అయితే ఇచ్చిందండి, ములక్కాళ్ళు కోసి ఒక 7-8 ములక్కాళ్ళు కోసి ముక్కలు కోసేసి ఇచ్చిందండి. కవర్లో వేసి తెచ్చుకున్నాను నేను. చాలా టేస్ట్ ఉంటాయండి ములక్కాళ్ళు, రుచిగా ఉంటాయి, గుజ్జు బాగా ఉంటుందండి ములక్కాళ్ళలో. ఎప్పుడు వస్తూనే ఉంటారండి ములక్కాళ్ళ కోసం. కింద వచ్చేసి తమలపాకు చెట్టు అయితే పెట్టారండి ఒకటి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత బారు పాకింది చూడండి పాదు. 2 అంతస్తుల బిల్డింగ్ అండి మా పిన్నోళ్ళది. 5 ఫ్లోర్ వరకు పాకిచ్చేసారండి మా బాబాయ్ తీగలు కట్టేసి. చాలా బాగా వచ్చిందండి అసలు తమలపాకు చెట్టు, కిళ్ళి ఆకు అనుకుంటండి. బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదండి. ఇక్కడైతే తమలపాకు పాదు చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగుందండి. ఒకసారి చూడండి. ఇది కిడ్నీ తమలపాకు అంటారా ఏమంటారో మీరు కామెంట్ చేయండి. పెద్ద పెద్ద ఆకు అనమాట ఇది. చూడండి ఎట్లా బాగా గ్రోత్ అయిందో, ఎంత పైకి వెళ్ళిపోయిందో పాదు. ఈ బార్ నుంచి ఆ బార్ కండి ఫస్ట్ పెట్టడం అయితే మా బాబాయ్. ఇప్పుడు 5 ఫ్లోర్కి వెళ్ళి మొత్తం తమలపాకు పాదంతా వీడియో తీసినాయి. ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఊరి నుంచి వచ్చాక ముగ్గు వేయించుకుంటున్నానండి. ఈ వేస్ట్ మనం ఇంట్లో వాడేసిన డబ్బాలు ఉంటాయి కదండి, ఈ డబ్బాలు వేస్తే మాకైతే ముగ్గేస్తారండి. ఇలా ఈ డబ్బాలన్నీ కూడా వేసేసి ముగ్గు అయితే వేయించుకుంటానండి నేను ఎప్పుడు. ఇంకొన్ని ఇలా ఎప్పుడు కూడా నేను ఈ వేస్ట్ డబ్బాలు అనేది వేసి ముగ్గు వేయించుకుని దానిలో బియ్యం పిండి కలుపుకుంటానండి. అప్పుడు ముగ్గు వేయడానికి అయితే వచ్చింది. అందుకే నేను పిలుస్తున్నా, ముగ్గు అయిపోయిందని. బియ్యం పిండితో వేస్తున్నా, ముగ్గు అయిపోయి 4 రోజులు అయింది. సరే మొన్న 2 సార్లు పిలిచా, రాలేదు నువ్వు. ఇంట్లో ఉంటే పోయి బియ్యం పిండితో వేస్తున్నా ముగ్గు. ఈ బకెట్లో బియ్యం పిండి ఉందండి. మొన్న మా అత్తగారు ఇచ్చారు, వాళ్ళు దేనికో ఆడించుకున్నారంట బియ్యం పిండి. అయితే మేము వాడలేదు, ముగ్గులో కలిపేసుకోమని ఇచ్చిందండి. నేనైతే ఇప్పుడు బియ్యం పిండి లేకపోతే ఆడించుకుని బియ్యం చాడిచి ముగ్గులు అయితే కలుపుకుంటానండి. బియ్యం పిండి కూడా వేసి కలిపితే ఏంటంటే మనకి ముగ్గు మంచిగా పడుద్ది, గీత తెల్లగా ముగ్గు కూడా అందంగా ఉంటుంది అనమాట. అలా బియ్యం పిండి అయితే కలుపుకుని నేను ముగ్గు పెట్టుకుంటానండి. చాలా రోజులు వస్తుంది ఇది. బియ్యం పిండి అయితే ముగ్గులుగా వేసానండి. ఒకసారి మొత్తం కలిపేస్తాను. మనం డబ్బాలు వేసేదాన్ని బట్టి ముగ్గేస్తారండి వాళ్ళు. ఎక్కువ డబ్బాలు వేస్తే ఎక్కువ ముగ్గేస్తారు, డబ్బాలను బట్టి అనమాట మనకి ముగ్గు వస్తుంది. ఇలా నాకులాగా ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఏమైనా ఉంటే వేసి ముగ్గేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనం వేస్ట్ డబ్బాలు అనుకుంటున్నాం కదండి, ఆ డబ్బాలని ముగ్గేసే వాళ్ళకి వేస్తే ఆ డబ్బాలు అమ్ముకుంటారండి వాళ్ళు. వాటికే వాళ్ళకి డబ్బులు వస్తాయండి. ఈ ముగ్గేసే వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారండి. వీళ్ళు ఒక్కళ్ళే కదండి, 4-5 ఉంటారు. వాళ్ళు 4-5 సరుకులు ఉంటాయి కదా ఈ డబ్బాలు, పెద్ద పెద్ద మూటలు కట్టేసి లారీ వస్తుందండి, ఆ లారీలో అయితే వేసి పంపించేసి అమ్ముకుంటారండి. అలాగా ఇక ముగ్గు అయితే బియ్యం పిండి వేసి కంప్లీట్గా కలిపేసానండి. ఇప్పుడైతే ఒక సన్న గీత వేసి చూద్దాం. చూసారా ఎంత నీట్గా పడుతుందో ముగ్గు అనేది మనకి. ఇదండి ఈ ముగ్గు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ముగ్గుతో సైడ్ గోల్స్ కట్ అయితే వేసాను, బాగుంది కదా.